కాకరకాయలు కట్ చేసి సాల్ట్ చింతపండు వేసి వాటర్ వేసి 1-2 విజిల్స్ పెట్టాలి. చింతపండు వాటర్ నానబెట్టుకోవాలి. కాకరకాయ ఉడికే లోపల మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం. శనగ్గింజలు, కొబ్బరి, ఎర్రగడ్డ, ధనియాల పొడి, కారపొడి, అల్లం, తెల్లగడ్డ మిక్సీ పట్టుకోవాలి. మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. చింతపండు కూడా వేసుకోవాలి. పసుపు వేసి ప్రిపేర్ చేసుకోవాలి మసాలా. కాకరకాయ ఉడికిపోయింది. దీంట్లో వాటర్ అంతా తీసేద్దాం. కాకరకాయ వాటర్ అంతా పడేసి ఇవి అంతా వాటర్ అంతా పిండేసేయాలి. అన్నీ ఇలా పిండేసుకోవాలి. బెల్లం చూడండి, జమ్మూ కాశ్మీర్ బిల్లలు కట్ చేసినారు. సైడ్ చూస్తే ఎవరైనా స్వీట్లు అనుకుంటారు. కాకరకాయ వేగేటప్పుడు కొద్దిగా వేయాలి బెల్లము. కొంచెం కట్ చేసుకున్నాం. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. కాకరకాయ బాగా వేయించుకోవాలి కదా. ఆకులు, కరివేపాకు, కాకరకాయ వేసుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత బెల్లం వేసుకోవాలి. ఏడన్నా చేదున్నా పోతుంది. బాగా వేగిన తర్వాత లాస్ట్లో ఎర్రగడ్డ వేసుకోవాలి. లాస్ట్లో ఎర్రగడ్డ వేయడం వల్ల మసాలాతో పాటు ఉడికిపోతుంది. కాకరకాయతో పాటు ఎర్రగడ్డ వస్తూ ఉంటే అన్నం తినేటప్పుడు చాలా బాగుంటుంది. మసాలా వేసుకోవాలి. మసాలా అంతా కలిపేసి కొద్దిగా వేగిన తర్వాత కుక్కర్లో వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకోవాలి. మసాలాకు సరిపోయేట్టుగా కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. 2 విజిల్స్ పెట్టుకోవాలి. కాకరకాయ కూర రెడీ అయిపోయింది. నచ్చితే ట్రై చేయండి. కాకరకాయ కూర తినడం వల్ల హెల్త్కి కూడా మంచిది.